యొక్క ధనము అపహరించి శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యములు పెట్టక దుష్ట సహవాసములు మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడు. ఒకానొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికొక భేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైనదొకటచే చేయనది లేక ఆమె భర్త చూచియూ చూడనట్లు ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో ఒక వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవారు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు మొదలగునవి నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలిగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుమో అని భార్యను అడిగాను. అందులోకి ఆమె చేదరించుకొనుచు నిర్లక్ష్యంతో కాళ్ళు కడుగుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తేనను చూడక వీటినిపై మనస్సు గలదై మగనిని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలన్న కర్రతో బాధెను. అంత ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కుని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసివేసి తలుపులు మూసివేశాను. అతడు చేయనది లేక భార్యపై విసుగు జరించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెళ్ళిపోయాను. భర్త ఇంటి నుండి వెళ్ళిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధరుగు పైన కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి, పోయి నీవు ఈ రాత్రి నాతో రతి క్రీడ సలిపోటకు రమ్మని కోరెను. అంతటా చాకలి, తల్లి నీవు బ్రాహ్మణ పడతివి, నేను నీచ కులస్తుడను, చాకలివాడిని, మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు, నేనెట్టి పాపము చేయజాలను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాను. ఆమె ఆ చాకలి వాణి అమాయకత్వమునకు లోన నవ్వుకొని అచట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేకి తమ కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమలాడి ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో నేనెంతటి పాపమును ఒడిగట్టి తిని అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపం ఉంది. ఒక కూలి వాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపాను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పు క్షమించమని ప్రార్థించాను. అప్పటి నుండి మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను. కొంతకాలమునకు శివార్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించి